హలో గాయ్స్, ఈరోజు నా వంట వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. నచ్చితే లాస్ట్కి లైక్ చేయండి. సో ముందుగా నేను ఈరోజు ఏం చేశాను అంటే సేమియా స్వీట్ చేశాను. సో ఎలా చేయాలి అంటే ఫస్ట్ గిన్నె అనేది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో సరిపోయేంత సేమియా వేసుకొని దాంట్లో కొంచెం గీ వేసుకున్నా. గీ వేసుకుంటే ఏంటి అంటే సేమియా అనేది మంచిగా రోస్ట్ అవుతుంది, లైక్ రెడ్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది మంచిగా. సో సేమియా అనేది మంచి కలర్కి వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇట్లా రోస్ట్ చేసుకున్న తర్వాత నేను పాలు తీసుకుంటున్నాను. పాలు అనేది ఇవి నేను పచ్చి పాలు ఇంకా బాయిల్ చేయలేదు. సో బాయిల్ చేద్దామని చెప్పేసి కొంచెం బాయిల్ చేసేసి అందులోనే చక్కెర 1 గ్లాస్, చిన్న గ్లాస్ చక్కెర వేసుకున్నా. మీకు సరిపోయేంత టేస్ట్, మీరు షుగర్ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే లేదా తక్కువ. తర్వాత అందులో సేమియా వేసాను. ఈ మనం ఫస్ట్ వేయించుకున్న సేమియాని అందులో వేస్తే సేమియా అనేది పాలల్లో ఉడికిపోతుంది నీట్గా మంచిగా. ఇప్పుడు ఇందులో ఇలాచీలు కూడా వేస్తున్నాను. ఇలాచీ అనేది సేమియా పాయసంకి మంచి స్మెల్ ఇస్తుంది, మంచి స్వీట్ స్మెల్. తర్వాత ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తింటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, అది ఏవైనా పర్వాలేదు. సో నేనేం వేసుకున్నాను అంటే బాదం, కాజు, కిస్మిస్ ఇవన్నీ వేసుకున్నాను. సేమియా స్వీట్ రెడీ.